సాధారణ మహిళగా సిపి సుమతి అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై. నిజంగా సిపి సుమతి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే హైదరాబాద్లో ఈ యొక్క కల్చర్ ఎక్కువైపోయింది. మెట్రో దగ్గర దిల్సుఖ్ నగర్, అదేవిధంగా అమీర్పేటు, పంజాగుట్ట, కేపీహెచ్బి, లేకపోతే మియాపూరు, లేకపోతే ఎనీ మెట్రో స్టేషన్ తీసుకోండి, చాలా మెట్రో స్టేషన్ దగ్గర ఈ మధ్యలో ఈ కల్చర్ ఎక్కువైపోయింది. రోడ్డు మీద వ్యభిచారం స్టార్ట్ అయిపోయింది రోడ్డు పక్కనే. సో దీన్ని గమనించినటువంటి సిపి సుమతి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఈరోజు అలా సేమ్ అదే రకంగా పోయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆట కట్టించేటువంటి ప్రయత్నం అయితే చేసింది. నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ వ్యవహారాలు చేస్తున్నట్టు ఎవరుతున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు కూడా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కనబడుతోంది. సో ఆమె మొదటి నుంచి కూడా ఎప్పుడైతే వరంగల్లో కూడా ఒక డిఎస్పీగా ఉన్నప్పుడు అనుకుంటా సేమ్ ఇలానే చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే ప్రయత్నం చేసింది. దానివల్ల అక్కడ చాలా పెద్ద కంట్రోల్ అయింది. సో ఇప్పుడు ఈమె చేసినటువంటి ప్రయత్నం కూడా నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. పోకిరిలా ఆట కట్టించడానికి సీక్రెట్ ఆపరేషన్. దిల్సుఖ్ బస్టాండ్ దగ్గరలో సిపి సాహసం. చుట్టుముట్టిన పోకిరిలు, మధ్య మత్తులో వేధింపులు, 40 మంది అదుపులోకి. అంతా విద్యార్థులు, ఉద్యోగులే. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి కౌన్సిలింగ్, తోకలు కట్ చేస్తారని వార్నింగ్ ఇచ్చిన మల్కాజ్గిరి సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్. సో ఆమె నిజంగా ఇలా చేయడం హ్యాట్స్ ఆఫ్, నో డౌట్ అలా హ్యాట్స్ ఆఫ్. సో అది నగరంలోని దిల్సుఖ్ బస్టాండ్. సమయం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు. అప్పుడే ఒక మహిళ బస్సు కోసం నిరీక్షిస్తున్నట్లుగా అక్కడికి చేరారు. తాను ఎక్కాల్సినటువంటి బస్సు రాలేదన్నట్లుగా అటు ఇటు తిరిగారు. అంతే పలువురు పోకిరీలు బైక్లపై వచ్చి ఆమె చుట్టూ 2 రౌండ్లు కొట్టడం మొదలుపెట్టారు. వెకిలి చేష్టలకు దిగారు. ఎంతకొస్తావు, ఎటు వెళ్దాం అంటూ వేధించారు. ఇలా అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన వేధింపులు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగాయి. వాటిని మౌనంగా భరించిన ఆ మహిళ అక్కడ ఉన్నారు. అంతసేపు అయినా అటువైపు గస్తీ పోలీసులు ఒక్కరు కూడా రాలేదు. చివరకు 3 గంటల తర్వాత అటుగా వచ్చిన గస్తీ కానిస్టేబుల్ ఆ మహిళ చుట్టూ ఉన్న పోకిల గుంపును చూసి అక్కడ వెళ్ళాడు. ఆ మహిళను చూసి షాక్ అయ్యాడు. ఆపై వెంటనే ఆమెకు సల్యూట్ చేశారు. దాన్ని చూసి అక్కడున్న పోకిరీలు షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నది మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. ఇటీవలే కమిషనర్ గా బాధ్యత స్వీకరించినటువంటి సుమతి తొలుత మహిళల భద్రతపై దృష్టి సారించారు. అందులో భాగంగా ఎక్కడెక్కడ అర్ధరాత్రి పోకిరీలు, ఆకతాయిలు, తాగుబోతులు మహిళలు వేధిస్తున్నారు, ఎక్కడ సమస్య తీవ్రంగా ఉందనే విషయంపై ఆరా తీశారు. సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో పోకిరీల సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో దిల్సుఖ్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు రాత్రిపూట రెక్కి నిర్వహించారు. సమస్య తీవ్రత గుర్తించిన సిపి మంగళవారం అర్ధరాత్రి దాటాక స్వయంగా రంగంలోకి దిగారు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికి కారణం 100% పోలీస్ డిపార్ట్మెంటే. ఎందుకంటే అక్కడ బస్టాండు, మెట్రో అదంతా రద్దీ ప్రాంతమే. ఇటు లోకల్ బస్ స్టాండ్ ఉంటుంది, ఆ తర్వాత మన జిల్లా బస్ స్టాండ్ ఉంటుంది, దాని ముందే మెట్రో ఉంటుంది. ఆ పక్కన మొత్తం కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా బాగా రద్దీ ఉన్నటువంటి ఏరియా దిల్సుఖ్ నగర్ ఏరియా. సో అక్కడ పోలీసులు ఏం చేయాలి, అర్ధరాత్రి గస్తీ కాయాలి కదా. ఇది ఎవరి వైఫల్యం? 100% పోలీసుల వైఫల్యం. సో దాన్ని 100% పోలీసుల వైఫల్యాన్ని ఈరోజు ఆమె చెప్పకనే పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతుంది. పోకీరులకు, తాగుబోతులకు, చిల్లరగాళ్లకు, అదేవిధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో దిల్సుఖ్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లే కనబడతా ఉంది. ఇంకొకసారి ఎవరు కూడా అట్లా చేయరు. సో బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే ఒక ఒంటరిగా మహిళలు కనుక కనబడితే, ఏ బస్ స్టాండ్ అయినా సరే, ఏ బస్ స్టాండ్ ఏ ఏరియా అయినా సరే, ఒంటరిగా మహిళలు కనబడితే చాలు ఈ పోకిరీలు, తాగుబోతులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టేట్టు కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో దాన్ని గమనించినటువంటి సిపి సుమతి గత 2 రోజులుగా రెక్కి నిర్వహించిన తర్వాత 3వ రోజు తనే స్వయంగా ఆ ఒక మహిళ సామాన్యురాలిగా ఆమె అక్కడ ఉండడంతో ఏ విధంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారో చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పింది. ఇదంతా అదే పరిస్థితిగో, వీళ్ళంతా అల్లే, ఇదంతా సుమతిని వేధిస్తున్న పోకిరీలు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి చూడండి, మొత్తం పోకిరీలే ఇలా వేధిస్తారని చెప్పేసి కనబడుతుంది. ఒక సాధారణ మహిళగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినటువంటి సుమతి పోలీసుల పెట్రోలింగ్ వైఫల్యాన్ని కలరా చూశారు. పోలీసుల పెట్రోలింగ్ వైఫల్యం అంటే పోలీసులు కూడా అంత పెద్ద ఎత్తున ఒక మహిళను చుట్టుముడితే పోలీసులు కూడా చోద్యం చూస్తున్నారంటే 100% పోలీసులు కూడా ఇందులో వాటాలు ఉంటాయి. పోలీసు సరిగా పనిచేస్తే ఇదేముండదు. పోలీసులు తెలియదా? 100% ఎక్కడెక్కడో పరాయి దేశాల్లో ఉన్నటువంటి నేరస్తుల గురించి సమాచారం ఉంటుంది, టెర్రరిస్టుల గురించి సమాచారం ఉంటుంది, మావోయిస్టుల గురించి సమాచారం ఉంటుంది, యాంటీ ఏ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి ప్రతి ఒక్క యాక్టివిటీ గురించి అవగాహన ఉంటుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు గురించి అవగాహన ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి 100% ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఆమె తెలుసుకొని ఇక్కడ తప్పు
పోలీసులు కూడా మెజార్టీ పోలీసులు కూడా ఉంది. పోలీసు సరిగ్గా పనిచేస్తే ఈ ఆకతాయిలు, రౌడీ ముక్కలు, ఈ తాగుబోతులు అందరూ చేయరు కదా అని ఆమె స్వయంగా రంగంలోకి దిగి ఈరోజు ఏ విధంగా ఉందో గమనించాం. సో పోలీసుల పెట్రోలింగ్ వైఫల్యం కల్లా చూశారు. పోకిరిల గుంపు రోడ్డుపై ఒక మహిళను ఇంతలా వేధిస్తున్న గస్తీ పోలీస్ వాహనాలు మచ్చుకన కనిపించకపోవడాన్ని గుర్తించారు. 2-3 గంటల పాటు నిర్వహించినటువంటి సీక్రెట్ ఆపరేషన్ లో మొత్తం 40 మంది పోకిరిల అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం నగరానికి వచ్చినవారుగా తేలింది. హాస్టళ్లలో ఉంటూ మద్యం, గంజాయికి అలవాటు పడి మత్తులో రోడ్డుపై తిరుగుతూ అర్ధరాత్రి మహిళలు వేధింపులకు గురి చేసినట్టు నిర్ధారించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన సిపి ఇకపై అర్ధరాత్రి రోడ్డుపై అకారణంగా తిరిగినా మద్యం, గంజాయి మత్తును మానుకోకపోయినా తోకలు కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. కాగా సుమతి 2001లో కాజీపేట డిఎస్పీగా పనిచేసినప్పుడు కూడా అలాంటి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి సంచలనం సృష్టించారు. నేను చెప్పిన ఇంతకుముందు 2001లో, నేను ఇంకా 2010 అనుకున్నా కానీ 2001లోనే మొదటిసారి డిఎస్పీగా అక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఇలాంటి ఆపరేషన్ చేసి పెద్ద సంచలనం అక్కడ వరంగల్లో. సో నిజంగా మేడం గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఇలాంటి పోలీసులు 100% సమాజానికి ఉపయోగపడే వాళ్ళు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మీ యొక్క సాహసానికి, మీ యొక్క ధైర్యానికి. నిజంగా మీలాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి మీలాంటి ఆఫీసర్లు ఉండడం తెలంగాణకి ఒక గర్వకారణం. హ్యాట్స్ ఆఫ్ మీ.